హాయ్ అండి, నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మీకు నేను నల్ల సందువైతో కూర చేసి చూపించబోతున్నాను. నల్ల సందువై అంటే ఇది పాంప్లెట్ అంటారు కదండి, వైట్ పాంప్లెట్ ఉంటాయి కదా, అలాగే ఇది బ్లాక్ పాంప్లెట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్లీన్ చేసుకొని వచ్చి ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా వేపుకోవాలి. కాస్త ఉప్పు వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ వేసి మంచిగా వేగాలి. ఎప్పుడు ఏ కూరకైనా టేస్ట్ ఎక్కడంటే ఆ ఆనియన్ పేస్ట్ వేగడంలోనే ఉంటుందండి. మంచిగా వేపుకున్న తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. కారం కూడా వేసేసి గరం మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ మసాలా వేగడంలోనే టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా బాగా వేపుకోవాలన్నమాట. తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తాను. మీరు కూర కట్టే ముందు కూడా వేసుకోవచ్చు. దగ్గరగా అయిన తర్వాత కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేపుకుని తర్వాత చేప ముక్కలు అందులోకి దించేసుకోవాలి. చేప ముక్కలు దించి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2-3 నిమిషాలైనా కంపల్సరీ ఆ మసాలాలో వేగాలి. వెంటనే వాటర్ వేయకూడదు. చాలామంది పులుసు అంటే చేపల పులుసు మరుగుతున్నప్పుడు దించుతారండి. మేమైతే అలా చెయ్యం. మసాలాలో వేపుకుని తర్వాత వాటర్ వేస్తాం. పులుసు అయినా కూడా అలాగే వేస్తాం. ఇప్పుడు చూసారు కదా, మసాలాలో ఒక 2 నిమిషాలైనా వేగాలి. అలా బాగా అయిన తర్వాత వాటర్ కూడా వేసేసుకుని మంచిగా కర్రీ రెడీ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మెయిన్ వచ్చండి ఇగురు అనేసరికి మాకు ఎలా అంటే చాలా దగ్గరగా చేసుకుంటాం. గ్రేవీలాగా పులుసులాగా అలా ఉండకూడదు. అలా ఉంటే మాకు నచ్చదు. ఇలా దగ్గరగా చేసుకుంటే నిజంగానే ఒక పచ్చడి మీకు ఎంత కొంచెం పచ్చడి వేసుకుంటే ఎక్కువ రైస్ కలుస్తుంది కదా, అలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఉల్లిపాయ గ్రేవీ ఉల్లిపాయ మనం వేసింది అల్లం వెల్లుల్లి అయినా కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈరోజు నేను రొయ్యలు వేపుడు ఒకటి చేస్తున్నాను. ఇంకో పక్కన రసం పెట్టాను, చారు, ఏమేమి వంటలో చూపించేస్తున్నానండి. ఇవి ఈరోజు మా సండే స్పెషల్స్ అన్నమాట. ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఒక చేత్తో తీస్తూ చేశాను.